नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज नेशनल रोड सेफ्टी मंथ के तहत एक अज़ीमुश्शान रैली का एहतमाम किया गया। ये रैली कोंडा रेड्डी ब्रुज से होते हुए राजविहार सर्किल से होते हुए सी कैंप तक जा पहुंची। इस रैली का इफ्तिताह ज़िला कलेक्टर करनूल पी रंजीत बादशाह ने झंडी दिखाकर किया। इस मौके पर ज़िला एसपी विक्रांत पाटिल भी शरीक रहे। इस मौके पर मीडिया से बातचीत करते हुए ज़िला कलेक्टर ने कहा कि हेलमेट पहनकर ही टू व्हीलर्स को गाड़ी चलानी चाहिए, क्योंकि बहुत सारे एक्सीडेंट्स हो रहे हैं और एक्सीडेंट्स में मरने वालों की तादाद 90% से ज़्यादा वो होते हैं जो हेलमेट नहीं पहनते। इस मौके पर रंजीत बादशाह ने कहा कि हेलमेट पहनना लाजमी है। बादअज़ां ज़िला एसपी विक्रांत पाटिल ने बातचीत करते हुए मीडिया से कहा कि जो लोग हेलमेट पहनकर गाड़ी नहीं चला रहे हैं उनके खिलाफ चालान काटा जाएगा और हर एक को चाहिए कि ट्रैफिक रूल्स को फॉलो करें। उन्होंने ये भी कहा कि बहुत सारे लोग दारू पीकर गाड़ी चला रहे हैं, उनके खिलाफ भी चालान काटा जाएगा। उन्होंने अवाम से अपील की कि वो जब भी गाड़ी चलाएं तो हेलमेट पहनकर ही गाड़ी चलाएं, क्योंकि एक्सीडेंट्स की तादाद में कमी हो और अमवात की तादाद में, एक्सीडेंट से मरने वालों की तादाद में कमी हो। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। యాక్చువల్గా ఈ మంత్ని కూడా మనము జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా జరుపుకుంటాం. సో దీంట్లో పాటుగా ఎవ్రీ ఇయర్ ఈ మంత్లో అలాగే జనరల్గా కూడా మనము ఈ భద్రతా సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పబ్లిక్లో అవేర్నెస్ కోసం ర్యాలీస్ కావచ్చు, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు, సో కొన్ని ర్యాలీస్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ నేషనల్ హైవే వాళ్ళతో కావచ్చు లేదా R&B వాళ్ళతో కావచ్చు, అక్కడ సైన్ బోర్డ్స్ కానీ, అవసరం అనుకుంటే స్పీడ్ బ్రేకర్స్ కానీ, సో ఇంకా అవసరం అనుకుంటే కొన్ని చోట్ల టెంపరీ బ్యారికేడ్ టైప్స్ థింగ్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఇవి చేసినప్పటికీ కూడా ఇంకా యాక్సిడెంట్స్ మనకి జరుగుతూనే ఉన్నాయి బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. సో ఏదైపోయినప్పుడు కూడా మీ సేఫ్టీ పరంగా పబ్లిక్ అందరూ కూడా కంపల్సరీగా సేఫ్ గార్డ్స్ వాడండి. అలాగే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, స్లోగా డ్రైవ్ చేయండి.
ఎస్పెషల్లీ మీకు చాలా చోట్ల స్లోగన్ చూస్తూ ఉంటాము, స్పీడ్ థ్రిల్స్ అండ్ దెన్ డెఫినెట్లీ ఇట్ ఇస్ క్రియేట్ ద ప్రాబ్లం ఫర్ యూ. సో దీన్ని ఇటువంటి వాటిని పబ్లిక్లోకి మీడియా అంతా కూడా తీసుకెళ్ళాలి. సో అందరూ కూడా ఈ ఉత్సవం భాగంగా అందరూ కూడా పబ్లిక్లో అవేర్నెస్ విధంగా వచ్చేయాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 15 ఏముందో ఇది నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. అదే భాగంగా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వీఆర్ అండర్టేకింగ్. సో ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ అని 2-వీలర్ ర్యాలీ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో రోడ్ సేఫ్టీలో 2 భాగాలు ఉంటాయి, ఒకటి అవేర్నెస్, ఒకటి ఎన్ఫోర్స్మెంట్. సో ఎన్ఫోర్స్మెంట్ ఎవరికి నచ్చదు, బట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ అందరూ ఫాలో చేయరు కాబట్టి. సో అవేర్నెస్ పెంచి మనం ఎన్ఫోర్స్మెంట్ తగ్గించేలాగా వెళ్ళాలని సో ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. సో బట్ యాజ్ కలెక్టర్ గారు చెప్పినట్టు more than 90% of the lives can be saved if everybody wears helmet. So helmet వేసుకుంటే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ హెడ్ ఇంజురీ వల్ల జరుగుతాయి. హెడ్ ఇంజురీ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ 2 months బ్యాక్ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు, 2-వీలర్స్ రైడర్స్ అందరూ కంపల్సరీలీ హెల్మెట్ ధరించాలని. సో కర్నూలు టౌన్లో రాబోయే రోజుల్లో మనం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏముందో చాలా స్ట్రిక్ట్గా చేయబోతున్నాము. సో దాని ముందు ట్రై టు ఇంక్రీజ్ ద అవేర్నెస్, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇట్స్ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళేది. సో నెగిటివ్ డైరెక్షన్ వెళ్ళకుండా పాజిటివ్ డైరెక్షన్లో అవేర్నెస్ పెంచి అందరూ హెల్మెట్ వేసుకునేలాగా చూస్తాము. చాలామంది హెల్మెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, సమ్హౌ చేతిలో పెట్టుకుని ఉంటారు లేదా 2-వీలర్ హ్యాండిల్కి పెట్టుకుని ఉంటారు. అలా కాకుండా ధరించాలని అందరినీ మీడియా ద్వారా కోరుతున్నాము. అదే భాగంగా ఇంకా యాక్సిడెంట్స్ తగ్గించడానికి స్ట్రిక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్స్ కానీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ కానీ ఆల్రెడీ జరిగి ఉంది. అది ఇంకా ఏదైనా కొత్త బ్లాక్ స్పాట్స్ ఉంటే అవి ఐడెంటిఫై చేయడము, అక్కడ కరెక్టివ్ మెజర్స్ ఏమున్నాయో అవి తీసుకోవడము చేయబోతున్నాము. సో